హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ కృష్ణారెడ్డిని. ఈరోజు మీకు లైవ్ ఎలా తీసుకోవాలి, లైవ్ రేట్ ఎంత, స్కిన్లెస్ ఎలా చేయాలి, స్కిన్లెస్ రేట్ ఎంత, విత్ స్కిన్ దాని రేట్ ఎంత, బోన్లెస్ ఎలా చేయాలి, వింగ్స్ లెగ్స్ ఎలా తీసుకోవాలి, అంటే మనం అనుకుంటాం కదా లాలీపాప్స్ లెగ్స్ ఇలా తీసుకుంటాం కదా, అన్నీ కూడా ఈరోజు మీకు నేను మొత్తం చూపిస్తాను. అది ఒకవేళ చికెన్ షాప్ వాళ్ళు కూడా అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా దీంట్లో ఎంత పోతుంది, ఎంత లాభం వస్తుంది అనేది కూడా మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఈరోజు నా వీడియో. ఎందుకంటే ఈరోజు నేను అంటే ఒక వ్యాపారం చేసేవాళ్ళు నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. వ్యాపారం చేసేవాళ్ళు అంటే చికెన్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నామన్నా, ఇది ఎలా చేయాలి, ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేది మీకు అంత క్లియర్గా చెప్తాను. ఎందుకంటే కోడి దగ్గర నుంచి మీకు చూపిస్తేనే నేను పక్కాగా ఏం చెప్పినా సరే కొంతమంది ఇంతే వస్తుందా అని అన్నీ కొద్దిగా అంటే కామెంట్స్ కూడా పెట్టవచ్చు. అందుకోసం మీకు క్లియర్గా కోడి దగ్గర నుంచి వింగ్స్, బోన్లెస్, లైవ్ ఇవన్నీ ఎలా అమ్మాలి, ఎంతకు అమ్మాలి, ఇవన్నీ రేట్లు ఎలా ఫిక్స్ చేసుకోవాలనే సంగతి మీకు అంత క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీకు ఫస్ట్ నేను చేసేది, కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? రైట్, ఇప్పుడు మీకు లైవ్ కోడి స్టార్ట్ చేస్తున్నాను. ఇది లైవ్ మీకంతా ఇక్కడ క్లియర్గా బోర్డు మీద రాసి చూపిస్తాను మీకు. ఇది మనకి ఇది లైవ్ ఈరోజు ఎంత ఉంది, మనకి 164 ఉంది. 164. ఇది 2 కేజీల 40 గ్రాములు 334 రూపాయలు, అంటే 334 రూపాయలు. ఇదండి 2 కేజీలు. ఇప్పుడు మనం లైవ్ తీసుకున్నాం. లైవ్ 334 రూపాయలు, 34 రూపాయలు. కేజీ 164. ఇప్పుడు ఇది మనకు ఇప్పుడు మీకు అన్ని క్లియర్గా ఇక నేను చూపిస్తాను. ముందు లైవ్, తర్వాత విత్ స్కిన్ ఏంటంటే ఇది మన దగ్గర ప్రాసెస్ లేదు. విత్ స్కిన్ ఇది రేట్ ఎంత అమ్ముకోవాలి అని అంటే ఈరోజు మాత్రం 238 ఉంది. ఇక తర్వాత ఇప్పుడు మనం చేసేది స్కిన్లెస్. ఇది 271 ఉంది. తర్వాత మనకు లెగ్స్, వింగ్స్ ఇవన్నీ దీనికన్నా అంటే ఒక 80 రూపీస్ ఎక్కువ అమ్ముకోవాలి. లెగ్స్, వింగ్స్ ఇవి 80 రూపీస్, అంటే 350 లెగ్స్, వింగ్స్. తర్వాత లెగ్స్ బ్రెస్ట్లు, అంటే పెద్దవి నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. చాప్స్ మాదిరి ఉంటాయి కదా లెగ్స్ బ్రెస్ట్లు. ఇది సేమ్ 60 రూపీస్. స్కిన్లెస్ కన్నా 60 రూపీస్ ప్లస్ అమ్ముకోవాలి. ఇప్పుడు ఎంత, 330 ఇది అమ్ముకోవాలి. తర్వాత బోన్లెస్ మనకేంటంటే ఇప్పుడు స్కిన్లెస్ ఉంది కదా, ఈ స్కిన్లెస్ 271, అంటే దీనికి డబల్ వేస్తే 540 అవుతుంది. దీనికి లెస్గా 40 రూపీస్ తక్కువ చేసుకోవాలి మనం, అంటే 500, 510, అంటే 30-40 మధ్యలో. అంటే ఇప్పుడు మీరు 510, 30 రూపీస్ లెస్ చేసుకుంటే చాలు మనం, 510. తర్వాత 510 ఇది బోన్లెస్ మనకి రేట్ ప్రజెంట్లీ. లివర్స్, గ్లిజర్డ్స్ ఇవి 150 రూపీస్ కేజీ. అంటే క్వాలిటీగా అమ్మాలి, క్వాలిటీగా అమ్మితేనే. అంటే గ్లిజర్డ్స్కి ఫ్యాట్ అన్నీ చూపిస్తాను మీకు. కందనకాయలకి, లివర్లకి వేస్టేజ్ ఎలా ఉంటుంది మీరు, ఎందుకంటే దీంట్లో
మనకి క్లాస్ మాస్ అంటారు. క్లాస్ ఉంటుంది. ఈ వర్క్లో ఎనీ వర్క్ క్లాస్ అండ్ మాస్. మాస్ అంటే మనం సరుకుని సెకండ్ కేటగిరీ అంటే నేను ఎలా ఇస్తారు ఏంటి అనే సంగతి మొత్తం మీకు క్లియర్గా చెప్తాను ఈరోజు. ఓకేనా? రైట్. ఇవి మన చికెన్లో ఇది 1 లైవ్, 2 విత్ స్కిన్, 3 స్కిన్లెస్, 4 లెగ్స్ వింగ్స్, 5 లెగ్స్ బ్రెస్ట్లు, 6 బోన్లెస్, 7 లివర్స్ గ్లిజర్డ్స్. ఓకే, ఇవి ఇప్పుడు మనము లైవ్ ఇది కోడి కట్ చేస్తాం. రైట్. ఇప్పుడు మనం ఈ కోడిని స్కిన్లెస్ చేస్తున్నాము. ఇదండి ఎలా చేయాలనేది. ఇది మీకు చికెన్ షాప్ వాళ్ళకు కూడా ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇది సింపుల్గా కొంతమంది యుద్ధం చేసినట్లు చేస్తుంటారు కోడిని. అందుకోసమే తమ్ముడు పైన ఇట్లా నా ఫేస్. కొంతమంది కోడిని చేయాలంటే యుద్ధం చేసినట్లు చేస్తుంటారు, కానీ తేలిగ్గా సింపుల్గా ఎంత నైస్గా చేయాలి. ఇప్పుడు దీని బ్లడ్ ఇదంతా ఇలా ఉంటుంది కదా, మనం చేసే విధానంలో కస్టమర్ని ఆకట్టుకోవాలి. చాలామంది ఏంటంటే మేము మా షాప్ను చూడండి అంతా ఓపెన్గా పెట్టాను, అంటే కస్టమర్ కూడా మేము చేసే పని అంత క్లియర్గా కనిపించాలనే ఉద్దేశంతో మొత్తం గ్లాస్ ఇవన్నీ ఏముండవు, అంత ఓపెన్ అనమాట. మేము ఇక్కడ పని చేస్తున్నది కస్టమర్స్కి క్లియర్గా కనిపించాలి, ఎంత నీట్గా చేస్తున్నాడు, ఎంత మనకు క్వాలిటీగా ఇస్తున్నాడు అనేది. మీకు ఇప్పుడు కోడి చూపిస్తాను చూడండి. ఇదండి కోడిని. అంటే విదేశాల్లో వాళ్ళు కూడా కొంతమంది కోడిని ఎలా చేయాలి సార్ ఒకసారి చూపించండి అది ఇది అని, అనే విదేశాల్లో కానీ పల్లెటూళ్ళలో కానీ కోడి కోసుకుంటారు కదా, ఇట్లా కోడిని ఇంత తేలిక కట్ చేసుకునేది. నేను ఇప్పుడు ఎక్కడెక్కడ కట్ చేశానో అలా నీట్గా ఇదండి ఇలా తీసుకోండి, ఇలా పట్టుకొని ఇలా అనాలి. ఇది అందరికీ ఉపయోగపడే నేను ఈ వీడియోలోనే చెప్పదలుచుకున్నాను అన్నమాట. ఇదండి ఇలా ఈ బొచ్చుతోనే ఇలా నీట్గా అనుకోవాలి. ఏ పని చేసినా మనకి అందులో టాలెంట్ కనిపించాలి. ఇది తినే ఫుడ్ మనం కస్టమర్కి ఎంత నీట్గా క్లీన్గా జాగ్రత్తగా ఇస్తే అప్పుడు మనకు రిపీట్ కస్టమర్స్ అనేది వస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా చాలామంది అనుకుంటారు చికెన్లో ఏం క్వాలిటీ ఉన్నాయి. ఈ పావు కిలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు నాకు చిరాకులు వేస్తూ ఉంటాయి. కొంతమంది చికెన్ యాడైనా ఒకటే 10, 20, 30 రూపాయలు ఎందుకు ఎక్కువ అమ్ముకుంటారు అది ఇదని. కానీ చెప్తున్నా కదా, ప్రతి మనం ఫుడ్లో ఇప్పుడు మనం టిఫిన్ సెంటర్కి వెళ్తాం, అక్కడ క్వాలిటీగా ఒరిజినల్గా మినపప్పు వాడేవాళ్ళు ఉంటారు, ఆర్గానిక్గా ఇచ్చేవాళ్ళు ఉంటారు, అట్లా నీట్గా అమ్మేవాళ్ళు. చట్నీల్లో ఒక వెరైటీ. అది రేటుని ఏ చికెన్ షాప్లో కూడా ఎక్కడ కూడా మనం ఖండించకూడదు, అది వాళ్ళ వ్యక్తిగతం. నచ్చితే ₹1 ఎక్కువ పెట్టైనా సరే తినాలి అనేది. ఓకేనా? నచ్చనప్పుడు నా షాప్కి వెళ్ళకూడదు, మనకి ఎక్కడ నచ్చుతుందో అక్కడ తెచ్చుకోవాలన్నమాట. రైట్. ఇది కోడి చేసే విధానం. ఎంత నీట్గా చేసాం చూడండి. మనము అలా కోడి చేస్తే ఇదండి ఇవి కందనకాయలు, ఇవి లివర్ తీసే విధానం కూడా ఇదండి. దీనికి డస్ట్ ఉంటుంది అన్నమాట, చాలా నీట్గా తీయాలి. ఇది మీరు డైరెక్ట్గా బకెట్లో వేసుకోవద్దండి. ఇది ఒక మగ్గు వాటర్లో ఇలా వేసుకోండి. ఇది కానీ లివర్లు కానీ ఇలా వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది కోడి చేసినప్పుడే చాలామంది గుర్తుపెట్టుకోండి. కోడి చేసినప్పుడే చాలామంది గుర్తుపెట్టుకోండి. చికెన్ షాప్ వాళ్ళు కానీ ఎమ్మడే వాటర్లో వేసేయండి. కొంతమంది ఏం చేస్తారంటే కడుక్కుంటుంది. దీనికి ఎంత రక్తం ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదండి
సపోజ్ ఈ బకెట్లో వాటర్ తీసుకోండి. ఇప్పుడు నేను కోడి చేసిన చూడండి ఎంత రక్తం వస్తుంటుందో మీకు. ఈ చెప్తున్నా కదా, ఈ పావు కేజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాటర్ ఎక్కుతుంది అది ఇది అని డైలాగులు చెప్తారు కదా. ఈ చూడండి ఈ రక్తం ఎంత ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ స్కిన్లెస్కి వాటర్ అనేది ఎటు కూడా మీకు ఎక్కదు, అది స్కిన్తో ఉన్న దానికి మాత్రమే ఎక్కుతుంది. చూడండి ఎంత రక్తం చూసుకోండి. ఇది మనం తింటున్నది. ఒక్క నిమిషంలోనే కడక్కపోతే అది మొత్తం మనము ఎండిపోతుంది. మన బ్లడ్ సపోజ్ మన బ్లడ్ కింద పడింది అనుకోండి, ఆరిపోయిన తర్వాత దాంట్లో ఎట్లా ఉంటుంది అది. సపోజ్ ఇక్కడ మీకు రక్తం పడేది కోడిది, ఇదండి ఎమ్మడే ఇట్లా అయిపోతుంది. అదే ఆరిన తర్వాత అట్లా అవ్వదు. ఇక్కడ కూడా పడింది చూడండి. ఇది చూడండి ఎలా అయిపోయింది. పోతుందా? పోదు. అది ఆరిన తర్వాత ఏదైనా అంతే. ఇదండి ఇది మనం చేసే కందనకాయ లివరు. ఏదండి ఫ్రెష్ కోడి చేస్తే ఎలా కదులుతుంది. రైట్, ఇప్పుడు మనము కోడి ఎంత వచ్చిందో మనం చూద్దాం. ఎప్పుడైనా సరే లైవ్ కోడి తూచుకున్నప్పుడు ఈ ప్లేట్ని అనేది శుభ్రంగా కడగండి. లైవ్ ఎవరికైనా ఇచ్చినప్పుడు, ఎందుకంటే లైవ్ ఉంచినప్పుడు డస్ట్ పడుతుంటుంది అన్నమాట. ఇప్పుడు మనము స్కిన్లెస్ చేసాం కదా, ఎంత వేస్టేజ్ పోయింది అనేది మీకు చెప్తాను. ఏదన్నా ఇప్పుడు మనకి అది ఎంత వచ్చింది లైవ్ రేట్, సారీ ఇక్కడే నేను మిస్టేక్లో వేసాను. లైవ్ రేట్ ఇది ఈరోజు 164. ఇది 2 కేజీల 40 గ్రాములు వచ్చింది. 334 రూపాయలు అయినాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఇదండి ఈ కోడి ఫస్ట్ లైవ్ తుంచినప్పుడు మనకి 2 కేజీల 40 గ్రాములు, 2 కేజీల 40 గ్రాములు ఇది ఇప్పుడు 334 అంటే 164 కేజీది. ఇది వెయిట్ ఇంత వచ్చింది లైవ్ ఇది. ఇప్పుడు మనకు మనీ ఇదే అయింది అనమాట. మనీ 334 అయింది. ఇప్పుడు మనకి స్కిన్లెస్ ఎంత వచ్చిందో చూడండి. 1.5 దాకా వచ్చింది. అంటే మీకు 2 కేజీల 40 గ్రాముల కోడి కేజీన్నరకు దగ్గరకు వచ్చేసింది. అంటే మీకు ఎంత డబ్బులు కూడా చూసుకుందాం మనం. 271. ఇది 405 రూపాయలు అయింది స్కిన్లెస్ చేస్తే. ఎంత వచ్చింది? 1.5 వచ్చింది. అంటే కేజీ 500 గ్రాములు అనమాట. ఇప్పుడు ఇది ఎంత అయింది చూడండి డబ్బులు. ఇది 405 రూపాయలు. 405 రూపాయలు. ఇప్పుడు మనకి లైవ్ ఇంత అయింది కదా. ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, 70 రూపీస్ మనకు దీంట్లో. అంతే కదా, 70 రూపీస్. 405 అంటే ఇప్పుడు మనం ఈ లైవ్ తీసుకుంటే కోడి మొత్తము 70 రూపీస్ లాభం వస్తుంది మనకి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎంత పోయింది ఇది అనేది మనం చూసుకుంటే, ఇప్పుడు మనం 2 కేజీల 40 గ్రాములు కదా, కేజీన్నర వచ్చింది. అంటే కేజీ 500 గ్రాములు వచ్చింది. ఇది ఎంత లెస్ పోయింది మనకి? 540 గ్రాములు పోయింది. అంటే కేజీకి ఇప్పుడు 2 కేజీల కోడి కేజీకి 400 గ్రాములు ఇంచుమించు పోతుంది.
కేజీకి 400 గ్రాములు పోతుంది అనమాట. ఇక ఇది ఏంటంటే ఓసారి 600, ఇప్పుడు కోడి పెద్దది కాబట్టి మనకి ఇది అది వస్తుంది, కేజీకి 400 గ్రాములు పోతుంది. ఇప్పుడు మనం దీనిలో లాలీపాప్స్, లెగ్స్, బోన్లెస్ ఎలా తీయాలి, ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది మీకు ముఖ్య ఉద్దేశంగా ఏంటంటే విదేశాల్లో కోడి తెచ్చుకొని ఇలా కట్ చేయాలి. మొన్న ఒక ఆయన జర్మన్ అతను వచ్చాడు, కోడి తెచ్చుకొని మాకు అక్కడ పోలంతారన్న ఎలా కట్ చేయాలనో తెలియట్లేదు అని చెప్పి మనకు వచ్చి అడిగాడు షాప్లో. ఆ రోజు చూపించాను, ప్లస్ ఇది కూడా అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈరోజు క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నాను మీకు. ఇది కోడిని ఎలా కట్ చేయాలి ముందు. దీంట్లోనే మీరు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఏ చికెన్ షాప్ వాళ్ళకైనా నష్టాలు అనేది వస్తాయి. ఇప్పుడు మీరు అడిగిన కోరికలకి నేను ఇప్పుడు మీకు అక్కడ చెప్పాను, ఇదండి దీనికి మీకు ఫస్ట్ చెప్పాను కదా, లెగ్స్ వింగ్స్ అయితే 80 రూపీస్, లెగ్స్ బ్రెస్ట్లు అయితే 60 రూపీస్. ఇది అంటే దానికి ఎక్కువ అమ్ముకోవాలన్నమాట, 60, 80 ఈ మధ్యలోనే వ్యత్యాసాలు ఉంటాయి. బోన్లెస్ అయితే మీకు ఏకంగా డబల్ రేట్ అనమాట, 271 అంటే 540 అవుతుంది కదా, దానికి 30-40 రూపీస్ లెస్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, అంతేగాని ఇంతెందుకు అంతెందుకు అని చాలామంది అంటారు, అందుకోసమే మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు మనము ఈ కోడిని ఇదండి, ఇది కోడి. చాలామంది ఏంటంటే దీని మీద కొవ్వు ఉంటుంది, ఈ కొవ్వుని నీట్గా తీయాలి. ఇలా ఉంటేనే మీరు 150, 160, 100 కూడా అమ్ముతారు, కానీ ఇది నీట్గా లేకపోతే చెప్తున్నాను కదా, క్లాస్ మాస్ వర్క్. ఇదండి ఇక్కడ కూడా ఫ్యాట్ ఉంచుతారు చాలామంది, ఇక్కడ బ్యాక్ సైడ్ మాస్గా ఎలా ఉంటుంది అంటే నేను తీయను కాబట్టి అలాగా, ఇక్కడ కొవ్వు, ఇది జిగుడు, మొత్తం ఇలా ఉంటుంది, తీయరు. వచ్చిన తర్వాత కట్ చేసిన తర్వాత ఆడ మొద్దు మీద తీస్తారు అట్లా చూసేసి. కానీ దీనిలోనే మనకేంటంటే 20 రూపాయలు 30 రూపాయలు తక్కువ అమ్ముతున్నాం అది ఇదని చూపిస్తూ ఉంటారు. అది అనమాట. ఇక కోళ్ళల్లో కూడా రకాలు ఉంటాయి, ఇప్పుడు సుగుణ, వెనుకబు, స్నేహ, ఇట్లా అన్ని రకాలు ఉంటాయి. మనకు ఏది ఇంట్రెస్ట్ అంటే టేస్టీగా ఉంటుందో మనం తిని చూడాలి, వాళ్ళని అడగకూడదు. మనం ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ తిని చూడటమే, ఓకేనా? నచ్చితే ఆ షాప్కి వెళ్ళండి. ఇప్పుడు మనము కందనకాయ లివరు, ఇది కందనకాయ చెప్పాను కదా, ఫ్యాట్ కానీ ఇది కానీ చాలా నీట్గా కడుక్కోవాలి. ఇది కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కోడిని ఎంత సులువు కట్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకొని ఇలా మెల్లిగా హాఫ్ రౌండ్ చేసుకోండి. తర్వాత ఇలా ఎన్నైనా 2, ఇలా 4 భాగాలుగా మీరు ముందుగా చేసుకున్నారంటే మీకు కట్ చేసుకోవడం చాలా తేలికవుతుంది. ఇప్పుడు ఈ 4 భాగాలు చేసుకున్నారు కదా, ఇప్పుడు మనము బోన్లెస్ ఎలా చేయాలనో చూపిస్తాను మీకు. మీరు ఇలా సపోజ్ మీరు ఎక్కడైనా సరే ఇలా కోడి మొత్తం తీసుకున్నారనుకోండి, దీంట్లో బోన్లెస్ ఎలా చేసుకోవాలి చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఇది చికెన్ని ముక్కలు ఇంటికి అంటే కర్రీకి, ఇది కర్రీ సైజు. ఇప్పుడు దీంట్లో బోన్లెస్ వస్తుందన్నమాట. ఈ బోన్లెస్ ఏంటంటే మనము పర్లేదు మేడం, అదే తమ్ముడు మేడం కానీ కూడా చూపించు, ఏం ఆపుద్ది. ఇదండి, ఇది బోన్లెస్ వస్తుంది మనకి. రండి మేడం, పర్లేదు మేడం రండి, అది ఎక్కడేమో. ఇది బోన్లెస్ వస్తుంది, ఇలా మనం దీంట్లోనే బోన్లెస్ తీసుకోవచ్చు. ఇది ఎంత మేడం, ఎంత? 750 గ్రామ్స్ మేడం, 300 మేడం. ఇదండి మేడం, 200 తీస్తాం మేడం. ఓకే మేడం, 1 మినిట్. పర్లేదు ఏం కాదు, కట్ చేయడం కూడా చూపిస్తాం, మనకు కూడా నష్టం ఆడకుండా. మేడం ఇదండి,
ఈ ముక్కలు నేను కర్రీకి మంచి ముక్కలు ఇవి వీడియో కోసం అని తీసుకున్నాను మేడం. అక్కడ వరకు 2:30 అయింది, ఇచ్చేనా? ఇదండి ఒక ముక్క మీకు గిఫ్ట్ చేస్తాను. ఓకే మేడం. మేడం ఈ సైజ్ చాలా అదే మాది చికెన్ చూపిస్తాం మేడం. ఏంటి మేడం? మేడం మీకు మంది కూడా కొట్టి చూస్తా, ఓకేనా? ఏ బాధ, మీ వెయిట్ ఎంత ఉందో అంత నా వీడియోకి నా ఇంటికి కట్ చేసుకుంటాం మేడం. ఇది బాబోయ్, చూసారా మన దగ్గర కస్టమర్స్ అలా ఉంటారు మరి. మేమేందంటే కస్టమర్ రాగానే కోడికి వస్తాం అనమాట. యూట్యూబ్ వాళ్ళకి చెప్తున్నాను, అందుకోసం వీళ్ళు రెడీగా ఉంటే అనుమానిస్తారు. మేము హోటల్స్ ఇలాంటివి ఏమి ఇవ్వం కాబట్టి. మేడం లెగ్ ఏముంటుందా? కట్ చేయనా? కట్ చేస్తాం. ఇదండి మేడం మా కంపెనీ నష్టపరిహారంగా ఇదండి మినిమం కేజెస్. ఓకే థ్యాంక్ యూ. 2:30 మేడం. చాలా రోజులు కనిపించారు మేడం. మొన్న ఫోన్ చేసింది మీరేనా? అమ్మో ఆ పాప ఎంత తెలివైంది మేడం. చూసారా ఆ పాపకి ఎంత ఏజ్ అండి? 5-6 సంవత్సరాలు ఉంటాయి. 8? ఆ నాలెడ్జ్ అందరికీ రాదు మేడం. ఎంత పర్ఫెక్ట్. బోన్లెస్ ఇలా తీసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు లెగ్స్ వింగ్స్ అన్నాను కదా, ఇదండి ఇది వింగ్. దీన్ని లాలీపప్గా, దీన్నే లాలీపప్ అంటారనమాట. దీన్ని లాలీపప్స్ అంటారు అనమాట. ఇదండి ఎలా తీయాలో మీకు చూపిస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇదండి దీన్ని ఇలా పట్టుకొని ఇలా 2 ముక్కలు ఇందాక కట్ చేశాను కదా, ఇలా కట్ చేసేసి ఇదండి మెల్లిగా ఇలా తీసేసుకోవాలి. మొత్తం తీయకూడదు. ఇలా తీసుకొచ్చి ఇటు పక్క మనం ఏం చేయాలి, దాన్ని ఇలా చిన్నగా మెల్లిగా కట్ చేసుకోవాలి. ఇది లాలీపాప్ అంటారు అన్నమాట. ఎలా ఉంది? అదిరిపోలే? మనకి ఈ కోడి చేసేటప్పుడు ఏది కానీ నరాలు కానీ ఈకలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది బోన్లెస్ చెప్పాను కదా, ఇలా బోన్లెస్ తీసుకోవచ్చు. దీంట్లో ఇది ఒక్కొక్క సైజు ఒకలా ఉంటుంది అనమాట. 65కి పకోడీ కంటే ఇది ఈ సైజు కట్ చేసుకోవాలి. ఇది దీని గ్రాముల లెక్క కూడా మనం చూడు 52 గ్రాములు 3 గ్రాములు ఉంటుంది. ఇది 65కి పకోడీకి ఇదే సైజు. బటర్ చికెన్కి కానీ మిగతా కానీ అన్నిటికీ కొన్నిటికి ఇదే చికెన్ అన్నమాట, బోన్లెస్. మీరు పచ్చడి కూడా ఇదే సైజు. పిక్కిలి కూడా ఇదే సైజు. పిక్కిలికి పకోడీకి బటర్ చికెన్కి 65కి సేమ్ ఇదే సైజు అనమాట. తర్వాత ఇది ఇప్పుడు మీకు లెగ్స్ చెప్పాను కదా, దీనికి వేస్టేజ్ ఉంటుంది. ఇవన్నీ నీట్గా తీసేసి ఇలా అన్నీ ఇలానే ఉండాలి. ఈ టైపే. దీనిలోకి 60 రూపీస్ లెస్. అన్నీ ఇలాంటి లెగ్స్ కావాలన్నా ప్లస్ ఇలాంటి చెస్ట్లు, ఇందాక ఒక రేఖ ఉంది కదా మెడ లేకుండా ఇలాగా చెస్ట్ లెగ్స్. దీనిలోకి చికెన్ రేటు కన్నా అంటే 271 ఉంది కదా, 60 రూపీస్ లెస్ అంటే 330 340 అలా అమ్ముకోవచ్చు అనమాట. ఏదైనా సరే క్వాలిటీగా అమ్మితే మీకు వాళ్ళకు నచ్చిన ప్రకారంగానే మీరు రేట్ ఇవ్వండి, అంతేగాని కానీ చేయడం మాత్రం వర్క్ చాలా నీట్గా చేయాలి. ఇది లెగ్స్. ఇప్పుడు ఇది పెద్ద లెగ్ కదా, దీన్ని మనం చిన్న లెగ్ని చూద్దాం. ఇప్పుడు చాలామంది ఈ డ్రమ్ స్టిక్ ప్లస్ ఈ చిన్న లెగ్ అడుగుతారు. కొంతమంది ఏంది ఇలానే మన దమ్ బిర్యానీ దమ్ చికెన్ ఇలా ఉంటుంది కదా, ఇలాగా దీనికే మసాలా రుచి నూనెలో అంటే ఉంటాయి కదా,
ఒక కబాబ్ చికెన్ మాదిరి. దానికి ఇప్పుడు ఇట్లా వాతలు పెడతాం, ఇలా వాతలు పెట్టి ఇలా ఇస్తాం. చెస్ట్ కూడా ఇలా ఉంటుంది, దీనికి ఇట్లా వాతలు పెట్టేస్తాం. ఇలా పెట్టేసి ఇవి రెండు ఇట్లా చేసుకుంటారు అనమాట, మొత్తం అంతా కబాబ్ మాదిరి. తర్వాత ఇప్పుడు మీకు లాలీపప్పు డ్రమ్ స్టిక్స్, ఇది లాలీపప్పు, ఇది డ్రమ్ స్టిక్, ఇది ఈ లెగ్ని డ్రమ్ స్టిక్ అంటారు అనమాట. ఇవి మంచి కాంబినేషన్. చెస్ట్ వింగ్స్ కూడా అది దమ్ బిర్యానీకి కబాబ్ చికెన్కి అది మంచి కాంబినేషన్. కోడి మొత్తం కూడా ఒకవేళ దానికి ఏంటంటే వాతలు పెట్టి అంతా అలా పెట్టేసి వాతలు నీట్గా పెట్టేసి ఇట్లానే లెగ్స్ కిందకి ఎలా పెట్టానో ఇలా ఇప్పుడు ఇవి కూడా చాలా టేస్ట్. ఈ లెగ్స్ది చికెన్ ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది మనకు, కర్రీకి కానీ అన్నీ అంటే చాలా బాగుంటుంది. పులుసుకి, కర్రీకి, ఫ్రైకి ఈ ముక్కల్లో టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసం చాలా ఇష్టపడతారు ఇవి. ఈ మధ్య ఈ ప్యాకేజీ ఎక్కువ అడుగుతూ ఉన్నారు, అందుకోసమే కొద్దిగా కాస్ట్ ఎక్కువ పెట్టైనా సరే దీన్నే మనం విఐపి చికెన్గా పరిగణలోకి తీసుకుంటాం అనమాట. ఈ లెగ్స్, వింగ్స్ ఇవి అన్నీ కూడా కొంతమంది వెరైటీ కోరికలు ఉంటే వాళ్ళనే మనం విఐపిస్ అంటే క్వాలిటీగా తినాలి ఇట్లాంటివన్నీ కొన్ని ఉద్దేశాలతో వస్తూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో క్లాసు మాస్ అనేది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు రేట్ అనమాట. మాస్కి ఏంటంటే రేటు తక్కువ ఉండాలి, మాకు ఇంతలోనే ఉండాలి, ఇదే కావాలంటారు. ఇప్పుడు క్లాస్ అన్నప్పుడు ఏంటంటే మాకు ఈ మెడొద్దు, అదొద్దు, ఇది తీసే అది తీసే అని అంటారు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి తగ్గట్టు మనం రేటు పెట్టుకొని ఇంతో అంతో మనకు నష్టపోకుండా వాళ్ళకి ఇవ్వడం. కస్టమర్ ఏది అడిగితే అది ఇవ్వాలి మనం, అది మనం వ్యాపార లక్షణం అంతే. అందుకోసం చూశారు కదా, ఇది అనమాట. మీకు ఏవేవి అన్ని రేటు కూడా మీకు ఇది ఇలా తీసేది మనకి చూపించాను కదా మీకు. అండ్ ఒక కోడ్లో తీయగానే బోన్లెస్ కూడా మనం ఇది బోన్లెస్ వస్తుంది. మీరు మొత్తం కోడి తీసుకోండి అంటే నాకు ఇందాక ఒక తమ్ముడు చెప్పాడు అనమాట, నేను మాది పల్లెటూరు అన్న, వాళ్ళు వచ్చి డ్రమ్ స్టిక్స్, లెగ్స్ ఇవన్నీ అడుగుతున్నారు కొత్త కోరికలు. ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చానంటే మిగతా చికెన్ నేను ఎవరికి అమ్ముకోనని. అప్పుడు నేను అతనికి ఏం చెప్పానంటే, తమ్ముడు వాళ్ళు లైవ్ కోడ్ ఒకటి తీసుకోమనండి, దాన్ని స్కిల్లెస్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ వెరైటీస్ వస్తున్నాయని చెప్పండి. అంటే దీంట్లో వింగ్స్, లెగ్స్ అవి పక్కకు పెట్టేసి మిగతాది ఇది మీకు కావాలంటే చికెన్లో బోన్లెస్ ఇదండి, ఇలా మీకు బోన్లెస్ వస్తుంది. లెగ్స్, వింగ్స్ ఇలా వెరైటీగా వస్తాయి. లెగ్స్, వింగ్స్ మీకు లివరు, ఈ బోన్స్ ఇది బోన్లెస్ కావాలంటే మీరు వేరేగా వండుకోవచ్చు. ఇక మీకు 65కి ఇవన్నీ రకరకాలుగా చేసుకోవచ్చు. ఈ బోన్స్ లాంటి వచ్చే పాటిని కర్రీకి కానీ ఫ్రైకి కానీ ఇది వాడుకోవచ్చు. ఇట్లా మీకు 3 భాగాలు ఇదండి, లెగ్స్, వింగ్స్, బోన్లెస్ ప్లస్ ఈ బోన్స్. ఇవన్నీ కర్రీకి, ఇది బోన్లెస్ చికెన్ 65కి, పకోడీకి. ఇవో మనకు కబాబు టైపు ఉంటాయి కదా, లాలీపాప్స్, వింగ్స్ మసాలాలు పూసి మంచిగా ఆ మసాలా కేఎఫ్సి చికెన్ అంట. మనకు ఇప్పుడు ఫామ్లో ఉంది కాబట్టి అది కేఎఫ్సి చికెన్ ఎక్కువ యూజ్ చేసుకుంటుంది. ఓకేనా, చూశారు కదా. ఇలా మీరు ఎప్పుడైనా మీరు నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఖచ్చితంగా మీకు పార్ట్స్గా అన్ని క్లియర్గా కూడా నా వచ్చిన కస్టమర్స్కి నేను ఏ విధంగా ఇవ్వాలో అలానే ఇస్తున్నాను. కాబట్టి లైవ్ కానీ స్కిన్లెస్ కానీ ఏది కానీ కూడా క్వాలిటీగా క్వాలిటీ మెయిన్. మీరు క్వాలిటీగా అమ్మితేనే ఒక 20-30 రూపాయలు ఎక్కువ అమ్ముకున్నా సరే కస్టమర్స్ మళ్ళీ రిపీట్ కొంటారు. అది ఆలోచించుకోండి. కస్టమర్ మనకు రావాలి కదా, వాళ్ళు ఏం అడిగితే అది ఇవ్వండి. సార్ ఈ రేట్ ఇంత అవుతున్నాయని మీరు రేటు కూడా మెన్షన్ చేసుకోండి బోర్డు మీద. అంతేగాని ఎప్పుడైనా సరే మనకు మనకి ఇక్కడ రాసి పెట్టామనుకోండి, లెగ్స్ మనకు స్కిన్లెస్ ఇంత లైవ్ ఇంత అవుతుంది, స్కిన్ ఇంత అవుతుంది, స్కిన్లెస్ ఇంత అవుతుంది, లెగ్స్ ఇంత అవుతున్నాయి, లెగ్స్, వింగ్స్, బ్రెస్ట్లు ఇలా అవుతున్నాయి, బోన్లెస్ ఇంత అవుతుంది, లివర్స్, గ్లిజర్డ్స్ ఇవి అవుతున్నాయి, ఇంత అవుతున్నాయి అని చెప్పొచ్చు. మనకి నీకు ఇందాక చెప్పాను కదా, లివర్స్, కందనకాయలు అంటే ఇవి 150 రూపీస్ కేజీ. ఇంత క్వాలిటీగా అమ్మాలి. 10-20 రూపాయలు మీరు ఎక్కువ అమ్ముకున్నా సరే కానీ దీనికి కొవ్వు ఉంటుంది, ఇలా కనిపించదు చాలామంది, గుర్తుపెట్టుకోండి. అందుకోసమే మనం ఇలా నీట్గా ఏది కూడా నీట్గా తినడం నేర్చుకోండి. ఓకేనా, రైట్. నా వీడియోని మీరందరూ చూసి ఆదరిస్తారని లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, బాయ్.